100 రూపాయలు ఉంటే వీడు ఏదైనా చేస్తాడు, అవునా కదా? హర్షకి దివ్యకి కొట్లాట పెట్టాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఆమె వచ్చినప్పుడు మాత్రం నువ్వేం చేస్తావంటే ఆ వీడియో తీసినట్టు ఉండకూడదు, సరేనా? ఎందుకంటే మెద్దరు కొట్లాట ఎక్కువైపోయినాయి. 3 రోజులు పోతాడు వైజాగ్. కొంచెం దిగండి, దిగి. ఎందుకు, ఏమైంది? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏది అసలు ఏది అదే ఎప్పుడు నా దోస్తుని తెచ్చుకొని కూడా నేనే పిచ్చోని అవుతున్నాడు. నేను నిన్ను తెచ్చుకొని నేను ఎవరికో కల్పిస్తామని నేనుంటే అందరు చెప్పినట్టు ఆడుతున్నావు. ఆయన పని ఉందంటే ఇలా వచ్చి బండి మీద కూర్చుంటే ఫోన్ గెలుకుంటే ఇప్పుడేమో ఇక్కడ నాకు ఆదైపోయింది. నాకు మంచి లెసన్ నా దోస్తుని తెచ్చుకున్నా, నేను ఓడిపోయాను. అట్లా ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే 100 రూపాయల ఆర్టిస్ట్ మన ఖుషి ఒకే ప్లేస్లో ఉండి మళ్ళీ ఏదో స్టార్ట్ అవుతుంది అనుకోకండి. ఎందుకంటే 100 రూపాయల ఆర్టిస్ట్ ఒక పని చెప్తున్నాం. ఆ పని చేయాలంటే 100 రూపాయలు ఉంటే వీడు ఏదైనా చేస్తాడు, అవునా కదా? ఇప్పుడు ఇది ఏం పని అనుకున్నావు? ఇది హర్ష గురించి చేయాలి. 100 అంటే ఎవరి గురించి అని చేస్తానన్నా. హర్ష అయినా ఎవరైనా నాకు ఎక్కువ లేదన్నా డబ్బుల గురించి. ఇవి అంతా అసలు ఏం చేస్తావు నువ్వు? 100తో ఏది చేస్తావన్నా? ఏదైనా చేసుకో. చెప్పు, ఏమి చెప్తే చెప్పు. హర్షకి దివ్యకి కొట్లాట పెట్టాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సీరియల్ కిల్లర్స్ లాగా. చెప్పు, ఏం చేస్తావు? దివ్యాన్ని తీసుకురామన్నా, నేను చేస్తాను అంట. సరే అయితే వాళ్ళ ఫ్రెండ్ తీసుకురావాలి ఇప్పుడు. సరే అయితే తీసుకురావచ్చు. అయితే తీసుకొస్తా. అప్పటిదాకా అబ్జీ, అప్పటిదాకా ఆమెకైతే ఫోన్ చేస్తాం. హర్ష పిలుస్తాం అని చెప్పి వస్తాడు. నువ్వేం చేస్తావు? నీ ప్లాన్ ఏంటి చెప్పు. అన్నా పిలిస్తే మేము వచ్చిందా తెచ్చేలా చేస్తానన్నా. లేకపోతే అందించేవాళ్ళ పని అవ్వకపోతే. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆపు, కింద పెట్టంతే. ఆమె వచ్చినప్పుడు మాత్రం నువ్వేం చేస్తావంటే ఆ వీడియో తీసినట్టు ఉండకూడదు, సరేనా? అలాగే పెట్టు, కనిపించకూడదు. అట్లా కనిపించట్లేదు, నాకే కనిపించట్లేదు. రైట్. ఆమె వచ్చిన తర్వాత పెట్టు, అట్లానే పెట్టు. అప్పటిదాకా పని చేయి. అట్లా హర్ష రమ్మన్నాడు. అప్పటిదాకా కూర్చో, ఇక్కడ కూర్చో. హర్ష ఏదో మాట్లాడుతా అంట మీ ఇద్దరితోటి. ఒక వీడియో వేయచ్చు అన్నాడు. అప్పటిదాకా ఆగు. వీడియోలో ఏదో మాట్లాడచ్చు ఈరోజు. ఎందుకంటే మీ ఇద్దరు కొట్లాట ఎక్కువైపోయినాయి. హాయ్ దివ్య, ఎప్పుడు వచ్చావు దివ్య? ఇప్పుడు వచ్చిన. నీతో సెల్ఫీ దిగచ్చు. నాతో సెల్ఫీ ఎందుకు? అందరితో దిగాను కదా. మా అందరితో దిగిండు వాడు. నీతో లేదనుకుంటా. నీతో వెళ్ళిపోతాను కదా, మళ్ళీ రాని. అటు 2-3 రోజులు పోతాడు వైజాగ్. కొంచెం దిగండి, దిగి. ఎందుకు, ఏమైంది? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బాగా రాలేదు నీకు చేసుకో. దివ్య ఆమె నాకు కోపం వస్తుందన్న. హర్ష వచ్చేదాకా బయటికి పంపే కదా. ఆమెకి ఏమైతుంది?
ఎందుకో అప్పటిదాకా లొల్లి చెప్పు. చెప్తలేదమ్మా, నేను మనకు చెప్తున్నా. ఏ అర్స్ వచ్చిన తర్వాత వద్దుగా ఈ సైడ్కి వెళ్ళు. అరే ఎందుకు పోవాలి? చెప్పు వెళ్ళు. కంప్లైంట్ ఇచ్చుకో. ఇంకోనా ఇప్పుడు ఏం చేస్తావు ఇది హర్షకి వాట్సాప్ చేద్దాం. చేసి ఏం చెప్తావు బ్రో మీ ఫ్రెండ్ ఏంటి నాతో ఫోటో తీసింది. ఇలా పోనీ నీకు ఒకటి చూపిస్తా. ఇలా పంపిస్తాను వస్తాను. పంపిస్తు చూడు ఆ ఫోటో చూపి. ఫోటో ఏం చెప్తావు ఇది ఫోటో పంపు వర్ష పంపు. ఏంటి బ్రో మీ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తా అని చంపి చేస్తుంది అని చెప్ప. లవ్ చేస్తున్నా బ్రో. ఏంటి బ్రో మీ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తానంటుంది. సెల్ఫీ కూడా దిగింది చూడు బ్రో. చూసాడనా? చూసాడు విన్నాడు. వచ్చినాక చూడొచ్చు అయితే. అప్పటిదాకా వచ్చేదాకా ఆపు. వస్తాడు నాకు చూడు. వచ్చేదా చూడు. వచ్చినాక చాలా ఫాస్ట్గా వస్తాడు కోపంతో చూడు. నేను చెప్పు ఏం వీడియో ఆయన ఏంద్రా ఇదంతా వీడియోలు పెట్టి తమాషా. 100 రూపాయల ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ ఏంద్రా ఇదంతా రికార్డింగ్ ఏంద్రా పోయి. మీకే కావాలేదు బ్రో మాకేం వద్దా. మీ సింగిల్ ఉండాలి. ఏమైంది ఏ రికార్డింగ్ అవి చూడనాడు ఏం చేసిండు నీకు తెలియదా? నాకేం తెలుసు. నేను ఇంకో ఈ ఫోటో ఏదే దివ్యది దివ్య వచ్చిందా అక్కడికే? వచ్చింది కదా అన్న. వచ్చిందా? సరిపోయారు ఇద్దరును. తెలియదు. ఎక్కడ చూడు ఏం పెట్టిండు. ఇంకో మీ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తానంటుంది. అరే ఆమె సెల్ఫీ చూస్తే ఎంత లవ్గా దిగినట్టు ఉంది. మన సెల్ఫీ అది తీసుకొస్తానయ్యా. మీ ఫ్రెండ్స్ ఏంది, ఈడేంది, ఓ ఇదేంది ఏది అసలు ఏది అదే తెలుసునా? ఏడుంది పిలురా. ఏడికి పోయిందిరా అది అటు వెళ్ళింది బ్రో. దివ్య వచ్చిన తర్వాత ఇంకా పెట్టుకున్నాడు ఎవడం. అవి వచ్చింది చూడు. ఏది కదా ఫోటో ఎందుకు దిగినావు? నార్మల్ గా అందరితో ఏంటే నార్మల్. అరే నువ్వు కూడా ఇట్లా చేస్తున్నాయింది. నీకు కూడా గాలి పడ్డది ఏందో. అట్లా మరి టీం అందరితో దిగినా అందుకు నీతో ఏం పెట్టింది తెలుసా నీకు? నేను వచ్చేటప్పుడే చెప్పిన నా మాట తప్ప ఓన్ మాట వినొద్దు అని చెప్పినా లేదా? ఎప్పుడు చెప్పినా చెప్పినా ఫోటో అందరితో దిగినట్లు దిగుతా అన్నా దిగినా దిగవు అడిగాను దిగవు మరి ఏంది అట్లెందుకు పెట్టినా ఆయనకి? దిగవు అడిగాను దిగవు మరి ఏంది అట్లెందుకు పెట్టినా ఆయనకి? అట్లెందుకు పెట్టినావు? ఎవరిని బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నాడు వచ్చి ఎవరినైనా వేసుకో. నువ్వు ఏంది మధ్యలో ఏం చేసారు మీరు? మాకేం తెలుసు. అరే నువ్వు ఏంద్రాబాయ్ నువ్వు నా దోస్తురా. ఆమె బాయ్ ఫ్రెండ్ ఉండరా? ఇప్పుడు ఈ ఫోటో బయటికి పోతా ఎట్లా? ఉన్నే నాగలి డిలీట్ చేపించుకో. నీకు ఒకటి చెప్పింది ఇదంతా నీది కాదు. నీకు అంత తెలివి లేదు. ఫస్ట్ డిలీట్ చేసుకో. తెలివి లేదు. నేను ఒకటి చెప్తున్నా. అరే నేను ఒకటి వెళ్ళిపోతున్నా ఒక ఫోటో
అని చెప్పేసి అన్నాడు ఆయన. నీకు పెడుతున్నా నాకు తెలీదు. అరే అలా బాయ్ ఫ్రెండ్ తో ప్రాబ్లం అవుతుంది, నేను ముందే చెప్తున్నా నీకు. ఆమెకు ఒక లవర్ ఉండు, ఎవడు నీకే ఉండు, ఎవడు నీకే నువ్వు ఎవడెవడ అంటున్నావు ఏంది నువ్వు? అడుగుతాది. నేను మామూలు దిగాను మరి నాకేం రికార్డింగ్ పెట్టినావు? రికార్డింగ్ లేదు పెడుతున్నా. ఏ నీకు ఫాల్తు మనకి నీకు అర్థమైతే మైండ్ లేదా? ఎందుకు పెడతా? ఫస్ట్ డిలీట్ చేయి. డిలీట్ చేయరా? చంపాలి డిలీట్ చేయి. డిలీట్ చేయనప్పుడు డిలీట్ చేసేసా. నేను డిలీట్ చేయను. చెయ్యి. అరే ఏంద్రా ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఇది డిలీట్ నువ్వు కావాలి పోవా? అరే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నానా? అట్లా అందరితో దిగుతుండే, అందుకే ఒకటి దిగుతానని చెప్పి నీకు అర్థమవుతుంది. అసలు తర్వాత నేను చెప్తా. ఏంది మీ సెల్ఫీ దిగినప్పుడు నేను ఉన్నావా? మనం ఎంత చెప్పినా వేస్ట్. మేము ఉన్నావా? ఆమె మాట వింటాడు. లేరా ఎందుకు చెప్తావు? ఆ, నీకు లేరా, అర్థమైతే లేరా, తర్వాత ఉన్నారు, లేరా. నిజంగా ఉన్నారు. నీకు తర్వాత అన్నారు, అర్థమైతే ఏయ్. ఉన్నారు. సెల్ఫీ దిగినప్పుడు ఉన్నావా? నీకు తర్వాత అర్థమవుతుంది. లేరు. ఉన్నారు, పక్కున్నారు. ఎందుకు ఓవర్ చేసినా? లేరా? ఆ? ఓ లేరా? ఎక్కడ ఉన్నారు? లేరా? చూపించు, చెప్పాలితో చూపించు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్పు. చూపించు. చూడన్నారు లేదానా? కళ్ళు ఇలా దొబ్బినాయా నీకు? వాడు వచ్చినప్పుడు చూసి- కళ్ళు అయినాయా? లేరు అన్నప్పుడు లేరు. ఉన్నారయ్యా. ఉన్నారా లేదా? నాకు ఉన్నారు కరెక్ట్ చెప్పు. ఉన్నారు నీకు నిజంగా ఇష్టమా? చెప్పచ్చు కదా, మరి ఎందుకు అట్లా ఉన్నారు. దాస్తున్నావు? అరే ఆమె బాయ్ ఫ్రెండ్ చెల్లా, ఉన్నానా? ఆయన అన్నా నేను ఏదో తెచ్చుకున్నానా నా దోస్తుని జరా? ఎవరిలాగా ఆడితే అలాగా ఇష్టపడా నేను అర్థమవుతున్నా? అర్థమవుతుంది. అమ్మాయిలకి అయినా ఒక బాయ్ ఫ్రెండ్ సరిపోతారు. బాయ్ అరే ఫ్రెండ్ నిజం. అరే నువ్వు ఉన్నారా? ఇటు తిరిగి ఫస్ట్ వాళ్ళు ఏదో చెప్తారు. నువ్వు ఫోటో ఎట్లా దిగిన? అరే నా పోతున్నా అంటే దిగిన, నిజంగా నార్మల్ గా దిగిన. ఇంతనా ఉందా అసలు? ఫోటో ఎట్లా దిగినావు నువ్వు? నువ్వు సరే ఒక్క నిమిషం ఆడ దిగాల ఫోటో. నువ్వు దిగుడేంది? నువ్వు ఆయన దిగాలి. ఏమన్నాడు, మంచి రావట్లే నువ్వు దిగు కదా అంటే తీసిన. ఏం తమాషాలు నువ్వు కూడా చేస్తున్నావు. నిజంగా నిజంగా నన్ను శాని, పిచ్చోని నువ్వు చేస్తుర్రా? అట్లా లేదు. నేను నా దోస్తుని తెచ్చుకొని కూడా మీ ఫ్రెండే మంచిది. ఉంచుకో. అరే ఇప్పుడు ఎట్లయితుందా ఇನ್ನು ఒక్క నిమిషము. నా దోస్తుని తెచ్చుకొని కూడా నేనే పిచ్చోని అవుతున్నాడు. అట్లా- నా దోస్తుని తెచ్చుకొని కూడా నేనే పిచ్చోని అవుతున్నాడు. అట్లా ఆయన ఏమన్నాడు, ఆ. సైఫ్ రావట్లే ఒకటి దిగు అని అంటే నేను తీసిన. నేను ఆయన దగ్గరకు వస్తున్నా కూడా దూరం పోవాలి కలిపి ఆవిడ తీసింది కదా, క్లియర్ గా లేదు. ఆయన కూడా తీసిండు. ఇక్కడ ఫోన్ ఇక్కడ తీసిన ఫోన్ నువ్వు తీసిన తీసుకో ఫోటో ఫస్ట్. ఇది. ఇక్కడి నేను చూసుకుంటే ఇక్కడి ఓపెన్ చేయి, లాక్ ఓపెన్ చేయి. చూడు చూడు. నేను ఓపెన్ చేయ- నేను ఓపెన్ చేస్తానండి బ్రో. ఆ? ఆవిడ తీసుకొని ఆవిడ చేసి అంటుంది. అగో. ఒకటే ఫోటో ఉంది. ఆడ దిగింది అది. అయ్యా ఎందుకు డిలీట్ చేసినావు? మెంటల్ అని కెమెరా డిలీట్ ఎవరు చేసే. నన్ను- ఎవరు ఎట్లా delete delete చేస్తావు? చేస్తారు? నువ్వు ఎట్లా delete ఆ, చేస్తావు? First photo తొలిగే. delete చేసి- ఏంది కొడతావు? తొలిగే. delete చేసి- ఏంది కొడతావు? ఏంది ఏంది చేయలేపుతున్నావు? ఎక్కువ ఎవరు చేస్తున్నావా? దాస్తావే? ఎందుకు డిలీట్ చేసినా? ఫస్ట్ ఫాల్తీ ఆ? అన్నా నువ్వేమన్నా? నేను అందరూ delete చేశాను. యాక్టింగ్ చేస్తున్నావు నువ్వేమన్నా? ఎంత ఎవడు? తీసుకున్నావు ఏంది? నేను ఎంత తీసుకోలేదు. తీసుకున్నావు ఏంది? ఏడు తీసుకున్నాను, ఆ, ఏడు అసలు మాట్లాడుతున్నావు. తీసుకున్నట్టున్నావు. ఆ? ఎక్కువ చేస్తున్నావు. ఈ ఇప్పుడు లవర్ మీ లేరు. friend చేస్తే ఏమవుతలే? ఏ రెండు ఇవ్వాలైతే మేము మాట్లాడుకుంటున్నాం మొదలేదు. మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు మధ్యలో ఇరుకుతున్నావు? అంటే ఇక్కడ ఆమె ముందు జరుగుతుంది కదా, ఆమె కొంచెం చేయాలనుకుంటున్నా. ఆమె ముందు ఆమెకు అంత ప్రాబ్లం ఉంటే బయటికి ఆమె రాలే. పోవాలి. ఎందుకు పోతా నేను? ఐస్ క్రీమ్ వచ్చి తిన్నారు కదా మీరు. అప్పుడు మేము వీడియో వేస్తున్నాం ఉన్నారు కదా, అప్పుడు నేను కూడా ఉంటాను చూస్తాను. పిచ్చోని చేసేసినావు నువ్వు. అరే అంటే లే, ఏడు మాట లే. ఆ? ఇట్లా డిలీట్ చేసినావు. మరి సెల్ఫీ ఎవరు delete చేశారు? నువ్వే తీసావు. నువ్వే తీసావు. పచ్చకడి ఆ? ఎవడు? నువ్వు ఎవరికి ఇస్తావు? ఆ, ఇట్లా డిలీట్ చేసావా? నువ్వు ఫాదర్ అన్నా నీకేమైనా మెంటల్ వచ్చిందా? అందరు చెప్పినట్టు ఆడుతున్నావు. ఆయన ఆయన ఎట్లా లవ్ చేస్తాను? ఆయన ఎట్లా లవ్ చేస్తాను? నిన్న ఎవరు లవ్ చేస్తారు? మళ్ళీ ఎందుకు దిగినా ఆ? ఫస్ట్ దిగిన నువ్వు ఫోటో మామూలు దిగాలి. దిగినా ఆ? దిగడానికి దిగినావా ఏంటి? ఫోటో ఎవరు తీసారు ఫోటో? వచ్చి వచ్చి- రాగానే ఎవరు ఏమన్నాడు? అడిగారు? వచ్చి ఒక ఫోటో ఎవరు అడిగారు? తీయాలని చెప్పేసి అన్నాడు. మరి ఎవరు తీసారు ఫోటో? ఎవరు మేము అడిగినట్టు ఇది ట్విస్ట్ చేస్తున్నారు. రావద్దని చెప్పి రేపు నుంచి ఇంకా. అరే కాదన్న, నేను నిన్ను తెచ్చుకొని ఈడ నేను ఎవరికో కల్పిస్తామని నేనుంటే నేను ఎందుకంటే ఎవరు తీసారు ఫోటో? నేను ఎందుకు వెళ్ళిపోతాను వైజాగ్? ఉన్నారు అప్పుడు వీళ్ళు ఉన్నారు అరే నువ్వు అంత ఫోటో ఎందుకు దిగుతావు? వైజాగ్ నేను ఎందుకు వెళ్తాను? ఇంకో ఏం మాట్లాడుతున్నావు?
ఎప్పుడు వచ్చినా నువ్వు చెప్పాలి అయ్యా వీళ్ళు అంత పిక్చర్ అని ఎందుకు దిగినావు అన్న? నిన్ను పిచ్చోళ్ళు చేస్తుంది రావద్దని చెప్పి రేపు నుంచి నువ్వు ఎందుకు దిగినావు అన్న? నేను రాగా ఇంకా కంటే పోగొట్టా మధ్యలో నువ్వు విడగొట్టాను. రైట్ అది కూడా కరెక్టే. విడగొట్టనీకి మేమేం లవర్స్ కాదు, మా దోస్తు అని చెప్తున్నా. ఏంది? స్టార్టింగ్ కింద దోస్తు అని చెప్తున్నా నేను. నీకెందుకు మధ్యలో దోస్తు రావాలి. మనకు చెప్పినా, నీకు చెప్పినా, కూర్చోవాలి. ఆడగొట్టలేదు. నేను నా వాళ్ళని తెచ్చుకొని నేనే పిచ్చోన్ని అవుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళతో నేనే పిచ్చోన్ని అవుతున్నా. ఆయన అది నువ్వు ఫోటో తీసి నువ్వు వాడా నువ్వు డిలీట్ అయిన నేనాక delete చేశాను. నువ్వు బయట నా ఫోన్ తీసుకొని నువ్వు తీసుకున్నావు. ఫోటో ఆ? నువ్వు నేను అడగలే అడగలేదు. నేను అడగలేదు. నేను అడగలేదు. ఆడ అడిగితే ఆడ తీయాల ఫోటో నువ్వు ఎట్లా తీసినావు అంటున్నా ఆయన నేను. తీసిండారు ఆయన తీసిన ఫోటో కూడా ఉంది కానీ ఆయన డిలీట్ చేసి నువ్వు నాకు సంబంధం లేదు. నువ్వు ఫోటో అడిగా ఫోటో ఇచ్చాను అంతే. నీ దోస్తానికి ఒక దండము నువ్వు, అంతే. నీ దోస్తానికి ఒక దండము నువ్వు, నీ పన్ను చూసుకోదు ఇక. అరే నిజంగా అసలు నన్ను పిచ్చోని చేసి అనవసరంగా నిజంగా కావాలని చేసి తర్వాత అర్థమైంది నేను ఎవరినో కాల్పిస్తామని తెచ్చుకొని ఏదో చేసుకుంటున్నా. అరే అనవసరంగా ఇవాళ నా ఇజ్జత్ ఈడ పోతుంది. విడగొట్టాలని చేస్తారు వీళ్ళు ఏంది విడగొట్టాలా? మీ ఇద్దరు లవర్స్ అయితే ఎందుకు కొట్టకండి మేము మాకు? లవర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మీకు కుళ్ళు ఉంటారు కదా, కొందరికి చాలా పెద్ద కుళ్ళు ఉంది కదా, కుళ్ళుందా? అందుకే ఇటందు నీ కుళ్ళుందా అంటున్నావు? నాకేమవసరం అన్నా? నీ కుళ్ళుందా నీకు? నాకు 100 రూపాయలు అంటే చాలా నాన్న. నాకు 100 రూపాయలు అంటే చాలా నాన్న. అరే నీ అబ్బా 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఏంది 100 రూపాయలు ఏందయ్యా నువ్వు మీద మీదకి వస్తున్నావు? ఎవరి ఎవరి మీద మీదకి చేయి వస్తున్నావు? చేసుకుంటావు? ఎవరి నువ్వు మీదకి ఎవరు? వస్తున్నావు? నువ్వు నువ్వు first ఆడ ఉండి మాట్లాడు, నువ్వు ఆడ ఉండి ఈడ మాట్లాడు. కూడా అదే నువ్వు తమాషా తొయ్యకు. అయిపోయింది. నువ్వు తొయ్యకు. నువ్వు ఎవడి మీద చేయి చేసుకుంటావు? ఎవడు నువ్వు ఏమో పెద్ద నువ్వు స్టార్ చూసావా? అనుకున్నావా? నువ్వు ఓ చూసావా? చేస్తున్నావా నువ్వేమన్నా? ఎవడు అడిగాడు ఫోన్? ఎవడు తీసుకున్నాడు ఫోన్? ఎందుకు delete చేసినావయ్యా నేను ఫోటో? ఫోటో ఎక్కడ delete చేశానే? చెంప అలుగుతానే. ఏంది ఇస్తావు? ఫస్ట్ దూరం జరిగి మాట్లాడు, నువ్వు ఆడ ఉండి నువ్వు మాట్లాడు. తొయ్యకి ఎవరితో వస్తావే? ఏం తమాషా తొయ్యకి? చేస్తున్నారా నాయనా? ఆ, అడిగ్గా, వెళ్ళి. అప్పుడు కూడా నాకు ఇదే మాట్లాడు. పిలవాలా నాకు అని కొట్టాలా? అర్థమైందిలే, ఆ, ఒక్క నిమిషం పిలవాలా అని కొట్టాలా, తమాషా చేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడు నువ్వు వచ్చినావు 2 వీడియోలుగా మంచిగా చేసి సతాయించాం అనుకుంటే నువ్వు వచ్చినావు ఆని మీద కొడుతున్నావు, ఆన్ని కొడుతున్నావు. ఇక్కడ పిచ్చోడు ఆడైతున్నా నేనైతున్నా మరి వీళ్ళే అంటే చెప్తున్నా నువ్వు నీ నోటితో పిచ్చోడు చెప్పు, మా బ్రో పిచ్చోడు ఆడైతున్నా నేనైతున్నా. మా బ్రో ఆ పాపం పిచ్చోడు. దెబ్బలు తింటుండే మా దెబ్బలు నాకు దాపుతున్నాయి. మీరు కొట్టే ఆడ కొడుతున్నా ఆయనకి కొడుతురు, నాకు కొడతలేరు అంతే. ఇచ్చాడు. పిచ్చోడు మా బ్రో కదా పిచ్చోడు. పిచ్చోడిని అలా చేస్తున్నారు కదా. ఆ? ఆ, లేటి. ఇదిగో, దివ్య, అమ్మ. వద్దు దివ్య, ఇదంతా నేను సిగ్గు ఏం కాదు. చేయాలి నేను ఒక అసలు మాట నీకు చెప్తున్నా. అర్థమైతే ఇదిగో, నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు హ్యాపీగా మీ బాయ్ ఫ్రెండ్ తోని నువ్వు ఉండు. అట్లనా? ఆన్నేదో నేను పర్మిషన్ అడుక్కొని జరగాలి ఒకళ్ళ గాల్పియాలి రాబాయ్ అని చెప్పి తీసుకొచ్చి నిన్నింత చేస్తుంటే రేపటి రోజు నా వల్ల మీరు విడిపోయేటట్టున్నారు. నాకా- నువ్వు నీకు బ్రో అర్థమవుతలేదు, నీకు ఇది దొరి- కావాలని బ్రో చేస్తున్నారు, వీళ్ళందరికీ చాలా నీకు నిజంగా. దొరికిన వాళ్ళందరూ ఎలాంటాలేనా? వాళ్ళందరూ ఎలాంటాలేనా? దొరికిన వాళ్ళందరూ ఎలాంటాలేనా? ఏంటి ఎక్కువ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మరి అవును మాట్లాడుతున్నావు? పిచ్చోళ్ళగా ఏ చేస్తున్నారు అసలు తీసుకొచ్చి ఫస్ట్? ఫోన్ ఎవడు అడిగాడు? ఎవడు ఎవడ్రా తీసుకున్నాడు? ఫోటో తీస్తా అని చెప్పేసి అన్నది? నువ్వు అన్నావు. ఫస్ట్ ఇంకా ఇదంతా నాటకాలు బ్రో. మెంటల్ ఎవడు అసలు తాగొచ్చినట్టు నీ తాగబోతులా కలబడ్డా? ఏంది పక్కకి జరగండి. ఇప్పుడు ఫోటో దిగినప్పుడు ఎందుకు చెప్పాలి పక్కకి జరగండి? నార్మల్ గా దిగినా ఆయన అందరితో దిగుతున్నా అంటే దిగినా నేనా? నవ్వుకు నువ్వు మీ ఇద్దరు నవ్వచ్చు నువ్వు కూడా నవ్వచ్చు అప్పుడు. మరి ఏంది ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? నా వల్ల ఆడు మీ వాడు నన్ను అంటాడు దివ్య. అట్లా ఆదర్శానికి అర్థం ఆడు ఉట్టిగా దిగుతా అని చెప్పేసి ఆ? అన్నాడు అందరితో నువ్వు దిగుతా అంటే ఆడు నా దిగు. ఫోన్ నాకు తీసు- arguing అరే నా ఫోన్ అడిగి తీసుకుని అన్నా, ఫోటో తప్పు తీసుకుని ఇది, తప్పు. అవును పెద్ద హీరో మా సైడ్ ఆ, ఎవరు హీరో? అని చెప్పి నీ దగ్గర అడిగి, అయ్యో సార్ సెల్ఫీ సార్ సెల్ఫీ అప్పుడే. యాక్టింగ్ చెప్పు అరే కదా. వీళ్ళు ఉన్నారు మనం ఉన్నా నాకు అక్కడ ఎందుకు పర్సన్ ఫోన్ కూడా ఉంది చేయలే ఇంకో పర్సన్ కూడా నాకు ఉంది ఎందుకు ఫోన్ చేయలే అన్నాను. ఆశ నువ్వు ఇష్టం అని చెప్పి వీళ్ళు- నేను పిలిచిన వచ్చినా నేను ఇడికి నీకు అనిపించిందా నీకు? నువ్వు లేవు వస్తాడని చెప్పేసి అన్నాడు నేను వచ్చినా ఇడికి నీకు అనిపించిందా? లేదు. మరి ఎవరికి ఫోన్ చేయాలి నువ్వు? నీకే నేను చెప్తున్నా, నేను ఆమె నువ్వు మూసుకోమని ఆమెనే చేసింది అంతా నీకు తల తిప్పేది పడ్డ
అన్న, వాళ్ళకి సంబంధం లేదు. నేను ఈడ నాకు నా దోస్తు మధ్యలో అయితే అవసరం కూడా లేదు ఎవరికి ఈడ. ఇంకో నేను ఒకటి చెప్తున్నా, అనవసరంగా మీ ఏదో నిన్ను తీసుకొచ్చి మీ ఇద్దరి మధ్యలో నేను విడగొట్టినట్టయితే వద్దు, వద్దే వద్దు. నువ్వు మనకు సంబంధం లేదు. అట్లా కాదు, అసలు నీకు అర్థమైతలే. లాస్ట్ కి అర్థమైతుంది నీకు ఇప్పుడు. నిజంగా వీళ్ళే తీసుకొచ్చిర్రు హర్ష. మీ వాళ్ళ దగ్గర నేను ఖరాబ్ అవుతా, నేను ఖరాబ్ అవుతా. మీరు ఇద్దరు అదే ఎట్లా చేయబుద్దేసింది అవునా, నువ్వు ఉన్నావు కదా, ఇంకో ఎందుకు ఇట్లా దివ్య, చేస్తున్నావు? నాకేం తెలియదు అన్న. ఇంకో ఆయన నిజంగా చెప్తున్నా, ఆయన ఇద్దరు కలిసి మస్తు, వీళ్ళ ముగ్గురు కలిసి ఓవర్ యాక్టింగ్ చేసి ఈయనైతే పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసి పెద్ద దొంగ ముఖమ్మోడు. ఫోటో డిలీట్ చేసి ఆయన దిగింది. బ్రో నీకు పెట్టినప్పుడు ఫోటో ఎవరు తీశారు అది చెప్పు. హర్ష నీకు ఇదే నా చూస్తున్నావు. గురించి నీకు హర్ష నీకు ఇదే నా చూస్తున్నావు. గురించి నీకు తెలుసు. చూడు first నువ్వు. ఏం చూడాలి? తర్వాత నా గురించి ఏం తెలుసు. చేస్తావు? ఆ ఫోటోలు ఏమన్నా దిగి చేస్తావా? ఇంకోటి చేసిందా? ఇంకొక చూడాలంటుంది. చెప్పగలుగుతాది. అరే, అది ఎంత క్లోజ్ దిగిరు ఫోటో కనిపిస్తుందా? ఏం మీ దోస్తులా? ఆ రెండు అరే రెండు రోజులు చిన్న ఆయన ఎవరో కూడా తెలియదు. నాకు తెలియదు బ్రో ఇవాళ వేరే వచ్చాను persons కి తెలుసు, బ్రో మనకు తెలియదు. నీ ఇవాళ వచ్చాను చిన్న పని ఉందంటే ఇలా వచ్చి బండి మీద కూర్చుంటే ఫోన్ గెలుకుంటే ఫోన్ గెలుకుంటే ఈడ వీడియో పెట్టి ఇజ్జత్ తీసిరు నాకు తెలుసా. నిన్న దాంట్లో నిన్ను నేను అంతా అది చేసుకొని ఎంతో మంది గాల్పించిన అది నాకు తెలుసు. ఇప్పుడేమో ఈడ నాకు అదైపోయింది. నాకు మంచి లెసన్ ఇగో నీకు తర్వాత తెలుసు. నా దోస్తుని తెచ్చుకున్నా, నేను ఓడిపోయాను. అట్లా రా. పోతున్నా. అసలు నేను ఏం బ్రో ఫోటో తీయలేదు, నిజంగా. నీకు అండర్స్టాండింగ్ లేదు బ్రో. నీ మాట ఎవరు వినట్లేదు వచ్చిన ఏ నువ్వు ఎందుకు మూసుకో, ఏ నువ్వు పోయి మాట్లాడు. నీతో మాట్లాడుతున్నా మాట చెప్తే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు రేపటి నుంచి మీ అంతా కాలేజ్కి వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో. అట్లా కాదు హర్ష, అర్థం చేసుకో. కాదు నేను ఫోటో నేను దిగలే హర్ష, నిజంగా దిగలేదు. వడ్లే అన్నా కదా, వడ్లే నిజంగా సార్. please. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. అరే నేను వస్తాను. ఫోన్ చేస్తున్నా. ఎందుకు ఎవరు అవసరం లేదా? హర్ష